గౌరవనీయుల వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి నా నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారి తాలూకా జయంతి జరుపుకోవడం అనేది, ఇందులో మేము భాగస్వాములు అవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి. ఒక కార్పొరేట్ విద్యని పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఒక విద్యని పేదవాడికి అందుబాటులో తీసుకుని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతులకు, ఈ రాష్ట్రానికి, దేశానికి వెన్నెముకని చెప్పే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఒక మేనిఫెస్టోని పాదయాత్ర చేసి, పూర్వము రాజులు తమ కుమారుని పట్టాభిషేకం చేసే ముందు మారువేషాల్లో రాజసంచారానికి పంపించేవాళ్ళు. కారణం ఏంటంటే ప్రజల తాలూ కష్టంగా తెలుసుకుంటున్న ఉద్దేశంతో. అలాగే ఈ దేశంలో ప్రజల తాలూ కష్టకాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేసిన ఇద్దరు వ్యక్తులు, ఒకరు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, రెండో వ్యక్తి మన జననేత, ప్రజానేత, మన నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మేనిఫెస్టోని ఒక చిన్న తెల్లగా చేతుల మీద 9 అంశాలను తెర మీద తీసుకొచ్చి దానికి నవరత్నాలను నామకరణం చేస్తూ 99.99% అమలు చేసిన ఏకైక వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పేదలకి, ఒక మహిళలకి 0 వడ్డీలకి రుణాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనేక కార్యక్రమాలు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఒక యూనిట్గా తీసుకున్న నాగావళి భవిష్యత్తు అనుసంధానం కోసం అయితేనేమి, వాహదా నది మహేంద్ర తనయ అనుసంధానం కోసం అయితేనేమి, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసము కిడ్నీ హాస్పిటల్స్ అయితేనేమి, ఆందోళన కాన్స్టిట్యున్సీలో ఒక మహిళా డిగ్రీ కళాశాల, ఒక హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్, ఒక వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మన జిల్లాకి ఇచ్చిన వ్యక్తులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా కనీసం ఒక రూపాయి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. నిరుద్యోగులకి నిరుద్యోగ ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఏటా 4 లక్షల మంది ఉద్యోగులు చేస్తూ ఉన్నారు, లేదా 20 లక్షల మంది నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు లెక్క ఇస్తామని చెప్పేసి నీటి మీద రాతలు లాంటి మాటలు చెప్పి కూటమి ప్రభుత్వము ప్రజలకి పక్కదావ పట్టిస్తున్న, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి మోసం చేశారు. రైతు భరోసా అంటే రైతులకు మోసం చేశారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి ఆడబిడ్డలు ఇదంటూ ఆడబిడ్డలకి వెన్నుపోటు పొడిచాడు. ఆయన రక్తంలో ఉన్నది వెన్నుపోటు అనేది. కారణం ఏంటంటే తన మామకి, పిల్లలిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారం చేపట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి కోసం ఈరోజు ఈ శుభ సందర్భంలో మాట్లాడుకోవడం కూడా అవివేకమేని. కంపల్సరీగా ధర్మాన్ని రక్షించడానికి కోసం, అధర్మాన్ని కాపాడడం కోసం శ్రీకృష్ణుడు మళ్ళా పుడతామన్నట్టు ఈ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలి. కాబట్టి ధర్మాన్ని కాపాడాలంటే, అధర్మాన్ని విధిపట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సీఎంగా చేసుకున్న బాధ్యత మా అందరి పురస్కందాలపై ఉందని చెప్పేసి కోరుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్.